మా ఆశ తీర్చండి ప్రభు, మా కోరిక తీర్చండి ప్రభు. మీ సేవలో కొనసాగాలి, బలంగా వాడబడాలి దేవా, మిమ్మల్ని ఆరాధించాలి దేవా, ప్రతి ఆరాధనలో పాల్గొనాలి దేవా. లోకంలో వ్యర్థంగా నా జీవితం గడుపుతున్నానైనా, వ్యర్థమైన వాటి కోసం పనులు నేర్చుకున్నానైనా, సాతాను బతకాల్లో చిక్కి ఉన్నానైనా, విడుదల కలిగే ప్రభు, నా ఆశ తీర్చు, నా కోరిక తీర్చు. వీళ్ళందరినీ ఆ విధమైన ఆత్మతో నింపమని, కొద్ది నిమిషాల్లో ఒక్కొక్కరితో మాట్లాడమని యేసునామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పిల్లలు అందరూ కూర్చుందాం. పైకెత్తితే బాగుంటుంది. ఇది పడకుండా ఇది పడుతుందా బాగా, ఈ నడవ బాగా. అందరూ చప్పట్లు కొట్టు దేవుడు మహిమపడుతున్న ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం వినాలి అని ఆశ కలిగిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇంకో మాట చెప్పండి, నిజంగా వినాలా అనే వాళ్ళు స్తోత్రం చెప్పండి. యోగలే గుడికి వచ్చాము పోతాము ముసు కప్పుకొని అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చెప్పలేదే మీరైతేనా? హల్లెలూయా. లేదు, వాళ్ళిద్దరు కూడా మంచివాళ్ళే పాపం. అక్షయగా అందరూ వాక్యం వినాలని వచ్చారు. చెప్పండి ఉంటుంది, అందరూ మంచివాళ్ళే. పిల్లల ఈ దినము అందిన ఆహారంలో మీరు ఎంతమంది తిన్నారో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నానండి. కాపురత్వాన్ని గురించి మాట్లాడతా. యెహోవా నా కాపరి, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుల చేయించున్నాడు అనే భావన దాదాపు 20 నిమిషాలు చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. చక్కని రెస్పాన్స్ కూడా వచ్చింది. చాలా మంది ప్రైజ్రాడయ్య గారు అని పెట్టడం, స్తోత్రం చెప్పడం, చాలా గొప్పగా రెస్పాండ్ అయ్యారు కూడా. ఎందుకంటే ఇన్న వాళ్ళకి దేవుడి వాక్యం అంత ఆ విధంగా ఉపయోగపడింది. ఏదైతే ఇన్న వాళ్ళకే కదా. చెవులో శంఖం ఊదితే ఎట్లా ఉంటుంది వదినా, నువ్వు ఎంతైనా ఊదుకో వాడికి వినపడదు. అట్లా కొందరు ఉంటుంది దేవుడి వాక్యం, ఆ విధంగా కొందరు ఉంటుంది. నువ్వు ఏమైనా చెప్పు, మా పద్ధతి మాదే, పద్ధతి మార్చుకోలే. దేవుడు వాక్యం చెప్పే పద్ధతి పాస్టర్ గారు చెప్పే పద్ధతి కాదు. దేవుని సంఘం గురించి పోయిన వారం నేను ఆదివారం వాక్యం చెప్పాను. చాలా మంది అన్నారండి, అది నిజంగా ఆయన ఎవరు వాక్యం చెప్పాడు ఈ వారం అని. యూట్యూబ్లో పెట్టుండి వినండి, అది వాక్యం ఎవరో కాదో చెప్పండి. దేవుని సంఘము, నేను మన బుధవారం కూడా మన బైబిల్ స్టడీలో అహల్యమని జరిగించమని చెప్పి హెచ్చి వాళ్ళు బుధవారం నన్ను ఆరాధన కనబడితే దాదాపు 30 మంది వరకు వచ్చారు. అక్కడ కూడా సంఘం గురించే చెప్పారండి. చాలా చక్కగా రిసీవ్ చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చక్కగా వాడుకున్నాడు. ఇక్కడ పచ్చిక బయళ్ళు అంటే దేవుని సంఘము అని అర్థం. ఏదమ్మా? పచ్చిక గల చోట్ల ఆయనలను పరుణ జైలు, శాంతికరమైన జలములు అంటే దేవుని సంఘమే. ఇంకా నువ్వు గాఢాంధకారపు లోయ అంటే లోకము. ఆరు నడుస్తూ ఉన్నా నువ్వు అప్పుడుగా ఉంటావు, ఏ అపాయానికి భయపడ. కారణం ఏంటి?
నేను సంఘంలో ఉన్నాను, పచ్చికల చోట్ల ఉన్నాను. అదే చివరిగా ఆయన దాన్ని కంక్లూడ్ ఇచ్చేది, చిరకాలము నీ మందిరములో నేను మందిరం గురించి అక్కడ మాట్లాడాడు. ఆయన దేవుని సన్నిధి గురించి మాట్లాడాడు. ప్రియులారా, పచ్చిక గల చోట్ల పరుగు చేయదును. ఈ పచ్చిక గల చోట్లు అంటే ఆహారం దొరికే చోటు. మందకు, గొర్రెల మందకు, మేకల మందలే, పశువుల మందలే, ఏవైనా కానీ వాటికి ఏ చోటు ఇష్టం అంటే పచ్చిక బయళ్ళు అంటే ఇష్టం. వీడి భూములు చక్కగా ఏపుగా పెరిగిన గడ్డి ఉన్న ప్రాంతం అంటే ఇష్టం. ఏటి కాలువలు అంటే ఇష్టం. నీరు త్రాగాలి కదా, చల్లటి ప్రదేశం అంటే ఇష్టం. ఎండదాముల నీడగల చుట్టూ ఉన్న చోటు అంటే ఇష్టం. ఇక్కడ అందుకే పచ్చిక గల చోట్లు, శాంతికరమైన జనములు. ప్రభు సన్నిధికి వస్తే ఏం దొరకదా? ఆలిస్తమా? ఇంట్లో ఉండదు శాంతి. ఎవరిదో ఇవాళ శాంతం ఇంట్లోనే ఉంది. ఆ శాంతి కాదు. మన మనసుకు శాంతి ఇంట్లో ఉండదు. ఎప్పుడు ఏదో సమస్యలే. మరి నాకైతే అన్ని సమస్యలు అయిపోతా ఉన్నాయి ఈ మధ్య కాలంలో. అందుకే దేవుడి సరే నేనైతే 5 గంటల వచ్చి కూర్చొని 7 గంటల దాకా ఇక్కడే కూర్చోను. అన్ని సమస్యలే. వృద్ధాప్యంలో ఉన్న నాకేంటి సమస్యలు ఉంటాయి? మరి కుటుంబాన్ని నడిపే బిడ్డలు మీకెన్ని సమస్యలు ఉంటాయో నాకు తెలుసు. నేను కూడా కుటుంబాన్ని మోసేవాడినే కదా. నాకు ఒక సమస్య కాదు. నా నెత్తి మీద 3 దెయ్యాలు కూర్చొని ఉన్నాయి. ఎప్పుడు గుర్తుతా ఉంటాయి. ఏం చేద్దాం గుర్తించుకుంటా ఉంటా. అయితే నేను ఏదైనా టేక్ ఇట్ ఈజీ తీసుకుంటా. ప్రభు నాకు ఆ మనసు ఇచ్చాడు. సమస్య వచ్చినప్పుడు ఆలోచిస్తా, తర్వాత డోంట్ కేర్, దేవుడికి వదిలిపెట్టేస్తా. మళ్ళా నా మనసుకు నేను ఉంటా, చాలా సంతోషంగా ఉంటా. అల్లు చెప్పండి. కొందరు అట్ట కాదు. మరి మీ లేడీస్ అయితే ఏదైనా ఒకటి కొట్టుకోండి అనుకో, దాన్ని పీకి సాగదీచి మీకు సాగిపోయేవాడు వదలరు. మా మేరలో మెంటాలిటీ అది ఉండకూడదండి. ఉండకూడదు. ఏదైనా ప్రభు మీద భారం అయింది. ఈ భారం ఏమవుతాను దేవుడు చెప్తున్నాడు. భారం లేనో నువ్వు లేరు, సమస్య లేనో నువ్వు లేరు, శోధన లేనో నువ్వు లేరు. మనము రక్తమాంసం కలిగిన శరీరంతో కుటుంబాలతో ఉన్నాం. కుటుంబంలో అందరూ ఒకే మాదిరిగా ఉండరు. కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ ఒకే మాదిరిగా ఉండరు. ఒక్కొక్కరికి ఒక పులికో ఆలోచన, ఒక్కొక్కరికి ఒక ఆశ, ఒక్కొక్కరికి ఒక కోరిక. మరి వాళ్ళందరి కోరికలు తీర్చాలని యజమానులుగా నీ మీద బాగా ఉంటుంది. తీర్చలేవు. ఉద్యమ కోరికలు వాడతాడు. మన ఆయన చెప్తున్నాడు, నాకు ఒంట్లో అమ్ముకునే 5 కోళ్ళు అమ్ముకునే ఒక ఆమె చెప్తుంది. వాళ్ళ మనోడు అంట 2,50,000 రూపాయల బైక్ కావాలంటే వాడికి. ఎంతయ్యా? ఎంత? 2,50,000. వాళ్ళ అభ్యాసం పని చేస్తాడంటే, కూలి పని చేస్తాడంట. హాయ్, నువ్వు మా అమ్మమ్మో కదా, నాకు 2,50,000 రూపాయలు. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, బీటెక్లో వెంకటేశ్వర యూనివర్సిటీలో చేస్తున్నాను, నాకు ఆ బైక్ ఉంటేనే కాలేజీకి పోతాడు అంట ఆయన. అమ్మ నీకు రోజుకి ఎంత ఆదాయం వస్తుంది? ఎంత? 500 రూపాయలు వస్తుంది. బాగా అన్నీ బాగా. మరి 2,50,000 పెట్టి ఆడుకొని ఇస్తాం. 5 ఎకరాలు ఉంటే అన్ని అంతా వాళ్ళు ఏదైనా భోజనాలు అయ్యా అని ఆడుతున్నాం. నా భర్త చనిపోతే 5 ఎకరాల భూమి ఇచ్చాడు, ఒకే కూతురు, 5 ఎకరాలను వాళ్ళు ఎలానే పోసారు. మళ్ళీ ఈడు కొట్టుకొచ్చాడు. ఇప్పుడు ఎవడు మనడు? అట్లుంటుంది వ్యవహారం. మరి అన్ని బాధలు, అన్ని శోధనలు, అన్ని కష్టాలు నువ్వు అనుభవిస్తున్నావు కదా. ఎక్కడికి రావాలా అమ్మా? ఎక్కడికి రావాలా? శాంతికరమైన జలముల యొద్దకు రావాలి. చప్పటి కొడుతూ దేవుని సంఘము
పచ్చిక గల బయలు. చెప్పడమా? మళ్ళా చెప్పండి, మళ్ళా చెప్పండి. శాంతికరమైన జలములు ఉన్న చోటు. మళ్ళా చెప్పండి, మళ్ళా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ శాంతి మనకి ఇంట్లో లేదు. ఆ పచ్చిక బయలు ఇంట్లో లేవు. ఆ సల్లదనం ఇంట్లో లేదు. ఆ నీడ ఇంట్లో లేదు. ఆ సమాధానం ఇంట్లో లేదు. ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? దావీదు అంటాడు, అయ్యా చిరకాలము నీ మందిరంలో నేను నివాసం చేయాలని ఆశయ్యా. ఎందుకంటే నీ మందిరంలో శాంతి ఉన్నది, నీ మందిరంలో సమాధానం ఉన్నది, నీ మందిరంలో మంచి ఆహారం ఉన్నది, నీ మందిరంలో నీడ ఉన్నది, నీ మందిరంలో సమృద్ధి ఉన్నది, నీ మందిరంలో నా ఆత్మకు ఆనందం ఉంది. హల్లెలూయా. సంపన్నుడు దేవుడు వెళ్ళిపోతాడు. పిల్లల దేవుని మందిరంలో దొరికేవి, దేవుని మందిరంలో దొరికే అమూల్యమైన ఆత్మీయ వరములివి. మరి దేవుని మందిరములకు రావాలనే ఆశ కలిగి ఉన్నావా లేదా? ఆశ కలిగిన ప్రాణము చెప్పడమా అమ్మా? ఆశ కలిగిన ప్రాణమును, ఆశ కలిగిన ప్రాణమును. నీకు ఆశ ఉంటే తప్పనిసరిగా దేవుడు తెరుస్తాడు. ఏం ఆశ ఉండాలా? ఏమమ్మా ఏం ఆశ ఉండాలా? మేడ మీద మేడ కట్టాలి, మిద్ది మీద మిద్ది కట్టాలి, 2,50,000 రూపాయలు బైక్ కావాలని బయట కావాలంట వాళ్ళకి ఆశ ఉంటుంది. మా కుట్టికి నాలాంటి అందరూ భర్తగా రావాలని ఆశ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ కదా. కానీ దావీదు ఆశ ఏంటమ్మా చెప్పండి? అమ్మా అమ్మమ్మా బాగుంటుందమ్మా. దావీదు ఆశ ఏంటి? నీ మందిరంలో నివసించాలని ఆశ. ఎందువల్లమ్మా? అయ్యా నాకు సింహాసనం ఇచ్చావు, అయ్యా నాకు రాజుగా ఇచ్చావు, అయ్యా నేను ఈ రాజులందరిలో అందరికీ నేను ధనాన్ని ఇచ్చావు, నాకు కోరుకున్న భార్యలు ఇచ్చావు, నాకు బిడ్డలు ఇచ్చావు, నాకు సంతానాన్ని ఇచ్చావు, నాకు సమృద్ధిని ఇచ్చావు, నాకు సంపదను ఇచ్చావు, నా స్థాయిని పెంచావు. కానీ నాకు ఎన్ని ఇచ్చినా కూడా, నాకు ఎన్ని ఉన్నా కూడా నాకు మాత్రం ఒక్కరికొద్దయ్యా. అదేంటి? నీ మందిరంలో నివసించాలనే ఆశ. అది ప్రియ దేవుని బిడ్డలారా, మీకు నమస్కారం నేను చెప్తున్నా. మీ కోరికేదో చెప్పండి అమ్మా, మీ ఆశయంతో చెప్పండి. నువ్వు ఎన్ని ఆశలు పడ్డా, ఎన్ని కొంచెం కోరికలు కోరుకున్నా, లోకంలో నాకు అయ్యి కావాలా, ఇవి కావాలా, నా బిడ్డ అట్లుండాలా, ఇట్లుండాలా, అదిగో నా కొడుకు ఈ ఉద్యోగం రావాలా, ఆ ఉద్యోగం రావాలా, నా కూతురికి వివాహం జరగాల ఆశ ఉండొచ్చు. కాదను, ఆశపడండి, కాదను. ఆ ఆశలు నెరవేర్చే చోటు దేవుని మందిరము. వాళ్ళని చెప్పండి. దేవుని మందిరానికి రాకుండా నువ్వు ఏ ఆశ కలిగినా ఆ ఆశలు నెరవేరవు. అది దేవుని గ్రంథం చెప్పే మాట. అది అవునా కదా? నేను చెప్పే మాట కదా. నేను అయ్యా గుడికి రాకపోతే ఏమి రావు కావు. మొదట నా నీతిని ఎతకండి, ఆ తర్వాత మీకేం కావాలో సరే. ముందు ఏది? అది కాదు ముందు ఏది? ఇది కాదు, వారి కాదు. ముందు ఏది? దేవుని ఆలయం. అలా వాడి పెళ్ళేగా అవుతా ఉంటే, వాడు కూడా పెళ్లి చేసుకుంటుంటే, వాడి పెళ్లి కోసం దేవుని ఆలయాన్ని ఆదివారం కొట్టడం, అప్పండే కొట్టడం, అది కాదు. నాన్న, నేను చాలా సీరియస్గా చెప్తున్నా మీ అందరికీ. ఆయన ఒక్కడికే కాదు, దేవుని ఆలయము
మీకు సమృద్ధిని ఇస్తుంది, చప్పట్లు కొడుతుంది, దేవుడు సంతోషాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. దావీదుకి ఏం లేవమ్మా, ఈ లోకంలో ఉండవలసిన ఎన్ని ఉన్నాయి, కానీ ఆయన కోరిక ఏందమ్మా? ఆయన కోరిక ఏంది? ఇది కాదు, నాకు ఈ సింహాసనం నాకే ఉండాలా, ఇదిగో ఇంత ధనవంతుడి రాజులందరూ ఇంకా ధనవంతుడిగా కావాలా. మన కోరికలు అటువంటి దావీదు ఎక్కడో మనం ఏమనుకుంటాం, మా ప్రసాద్ అయితే ఒకటే దిగులు పాపం, నా కళ్ళ కూడా వచ్చాడు అది ప్రసాద్, మీ ఆయనమ్మా వేసుకో ప్రసాద్ పాపం అంట. ఆఫీసర్ దగ్గరికి పోయి, సార్ ఎందుకు సార్ నన్ను నిద్రలకి తీసేసాడా, నాకు ఇంట్లో మరి బోర్కుందా, నిద్రపోతానే ఉన్నాను, ఏది పని లేదు పాట లేదు, నా కూతురు పెళ్లి చేయాలా, నా కొడుకు పెళ్లి చేయాలా, నాకు బాధ్యతలన్నీ ఉన్నాయి సార్, నాకు మళ్ళా నన్ను చేర్చుకోండి సార్, నేను చేస్తాను సార్, నా కళ్ళు కనపడకపోయినా ఇన్ని సంవత్సరాలు దేవుడు నాకు శక్తి ఇచ్చాడు అని బతిలాడుతూ ఉన్నాడు ఆఫీసర్ని. అయ్యా కుదరదయ్యా, నా చేతుల్లో ఏం లేవే, లేదు లేదు సార్, నేను రేపు సవాలు వస్తాను, నన్ను మళ్ళీ జాయిన్ చేసుకోమని బతిలాడుతూ ఉన్నాడు ఆ కుదరదు రాత్రి. ఆయన కోరికది, ఆయన ఆశది, ఎందుకంటే ఆయన హృదయంలో ఉండే బాధని. బాధ్యతలు ఎలా ఉన్నాయి రానన్న, బాధ్యతలు ఎలా ఉన్నాయి, ఆ బాధ్యతలు ఆ బంధువులు అన్ని తీర్చేవాడు యేసయ్య ఉన్నాడు. ప్రసాద్ చప్పలు పడుతుంది, భయపడతాం. నీ తండ్రిగా, నువ్వు కుటుంబానికి తండ్రి అయితే నీకు తండ్రిగా, నీ కుటుంబానికి తండ్రిగా నీ భావములు మధ్యవాడు దేవుడు ఉన్నాడు, కార్యములు నెరవేర్చేవాడు యేసయ్య ఉన్నాడు. ఎప్పుడు నెరవేరుస్తాడు? దావీదు వలె ఎక్కడ నివసించాలా, ఎక్కడా? ఆదివారం కూడా 11 దాకా మంచం మీద కాదు. నేను చాలా కఠినంగా చెప్తున్నా మీకు పరిశుద్ధాత్మ ద్వారా, పిల్లగా మీరు వస్తే నాకు పోయేదేమిలే. వేరే సంఘాలు అయితే ఆ కానుకలు ఎక్కువ వస్తే ఆ రోజు జేబు నిండుగా డబ్బులు వస్తాయి. నవీన్ అవును కదా, దైవజీవుడు జేబు నిండుగా డబ్బులు వేసుకొని సంతోషంగా ఇంటికి పోతాడు. ఆ వారం అంతా కుటుంబం, నాకేందమ్మా నా జేబు నిండుగా ఉన్నారు, పైసలు ఇస్తారు మీరు వస్తే ఎంత, రాకపోతే ఎంత. నేను కాదు ఇక్కడ మాట్లాడేది, నేను కాదు ఇక్కడ దుఃఖపడేది, నేను కాదు ఇక్కడ వేదన పడేది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బట్టి దుఃఖిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బట్టి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆవేదన ఇదే. కారణం ఏంటో తెలుసా? అందరూ ప్రభు సన్నిధిలో కనబడాలని ఆయన ఆశ. తప్పకుండా దేవుడు దావీదు ఎలాంటి ఆశ కలిగి ఉండాలి? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుడు చేస్తాడు. ఏది పచ్చిక గల చోటు? దేవుని మందిరము. నా దేవుని మందిరంలో నేను ఎలాగ నాటపడాలన్నాడు అమ్మమ్మ, ఎలాగా? ఎండిపోయిన చెక్క, వాడిపోయిన చెక్క, ఆకులు రాని చెక్క లేదమ్మా. ఎట్టా అదేదో ఏమో బాగుంటున్నట్టుగా దిగులు పడతాడు, అన్ని ఇస్తాడు దేవుడు, నీ బాధలన్నీ తెలుస్తాడు. పచ్చని ఉలివ మొక్కలాగా ఉండాలని కోరిక కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆశ కలిగిన దావీదు, ఆ కోరిక కలిగిన దావీదు. ఏమండి మీరందరూ మీ యొక్క మస్తిష్కంలో ఆ ఆశ కలిగి ఉండండి. దేవుడు నీ ప్రతి కోరికను నెరవేరుస్తాడు. నీకు కావలసినవన్నీ ప్రభు ఇస్తాడు. ముందు ఆయన నీతిని అది ఎత్తుకున్నానా? దేనికోసమో ఎంపర్లాడవద్దు, స్నేహాల కోసం. యువకులు పాడైపోయింది ఎక్కడంటే, ఇవాళ గౌతమ్ పుట్టినరోజు. నేను విషయం చెప్పి ఏడవడం ద్వారా తెలుసుకొని, నానా చర్చికి రారా, నేను కేక్ తెప్పిస్తాను, పోసుకుందాము, ప్రార్థన చేస్తామంటే, చివరికి అంతిమంగా జరిగింది ఏంటంటే సోదరుల దగ్గరికి పోయారు. సాయంకాలం మోడి దేవుని సరిగ్గా పెట్టే సోదరులు ఏమో నీ గురించి తప్ప సరైన కుటుంబాన్ని అడగండి. దేవుని సన్నిధికి రావాలి.
కావాలి రారా, ప్రార్థన చేయించుకోరా, ప్రభు సన్నిధిలో మొక్కలు సంవత్సరం కాలం అంతా ప్రభు కాపాడాడు. నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో మీరు నింపబడాలని ఆశయ అంటే ఆవేదన ప్రియులాగా ఆవేదన. ఆ విధంగా నడిపించేవాళ్ళు పెద్దలు, వాళ్ళకి బుద్ధి లేదు. బిడ్డనే దేవుడి సన్నిధికి తీసుకుని వచ్చి ఎవరిస్తుని ప్రార్థన చేద్దామే, అది లేకుండా లోక సంబంధమైన వాటి కోసం పాపులాడితే ఎలా నీ బిడ్డలు బాగుపడతారు? మళ్ళా ఏమంటారు? ప్రసాద్ మళ్ళా ఏమంటాం? ఆ బిడ్డలు చెడిపోయారా ఏమంటాం? స్నేహితులతో తిరిగి అసలు తిప్పింది నువ్వే కదా. నువ్వు గుడికొచ్చి నీ బిడ్డను గుడికి నడిపించుంటే వాడు స్నేహితులతో తిరగడగా. దైవభక్తి లేదుగా, లేకుండా చేసే తల్లిదండ్రులే బిడ్డలకు అని వాళ్ళు ఎవరు వస్తారండి. ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి, మనం ఏం చేయాలా? అడ్డుకట్ట వేసి ప్రభు సరికి ముక్కుతాడు వేసి నాకు కావాలి. అల్లే చెప్పండి. పచ్చిక గల చోట్లు, ఈ పచ్చిక బయలు ప్రభు సన్నిధిలో దేవుని స్థలంలో మంచి ఆహారం దొరుకుతుంది. ఏమంటే నేను మొన్నవాడు చెప్పాను మీకు, బహు గర్వంగా చెప్తా, మన తెలుగు బాప్టిస్టాలయము చెంచులక్ష్మీపురంలో బలమైన ఆహారం కొన్ని వేల మంది పూజిస్తూ ఉన్నారు. స్థాపన గుర్తు దేవుడు మైపడతారు. మనం ఒకవేళ కొద్దిగా ఇక్కడ కనబడ్డా ఒక్క ఎపిసోడ్ 1000 మంది చూశారు. 1K అంటే 1000, నేనేదో 10,000లో కదా ఉన్నాను అంటే ఒక్క ఎపిసోడ్ 1000 మంది చూశారు. ఆ విధంగా కొన్ని వందల మంది, వేల మంది దేవుని ఆహారం అది పచ్చిక బయళ్ళు, అద్భుతమైన ఆహారం, షడ్రుచులు కలిగిన ఆహారం. ఏ రుచి కావాలో ఆ రుచి దొరికే చోటు తెలుగు బాప్టిస్ట్ ఆలయం, దేవుని సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మందిని తృప్తిపరిచే సంఘం ఇది. కానీ మన సంఘం అన్నీ ఉన్నాయి, కానీ మా అల్లుడు నోట్లో చేను ఉందంట, తినడానికి అన్నీ ఉన్నాయి. అల్లుడు నోట్లో ఏముందా? ఎందుకు ఆ సామెత అన్నారు చెప్పారు కదా, నాకు తెలియలేదు. ఎందుకు అన్నాడు? అన్నీ ఉన్నాయంట అల్లుడు నోట్లో చేయండి అంటే అది ఏమి ఆరోగ్యం లేదు ఏమా, తినేదానికి ఆరోగ్యం లేదేమో. అదో కారణమే. షుగర్ ఉండి అల్లుడు దొరికితే ఆ అత్తమ్మో ఆ భార్యో లేకపోతే ఆ మరదల్లో టేబుల్ నిండుగా షుగర్లు పెట్టినా, షుగర్తో చేసిన వివిధ రకాలైన వంటకాలు పెట్టినా అల్లుడు ఏంటంటాడు? షుగర్ ఉంది లేక ధన్యుడివే, రేపు బాగా తింటావు నువ్వు అత్తగారి ఇంట్లో. అలాగా ఇక్కడ దొరుకుతున్న ఆహారాన్ని అనేక మంది భుజిస్తూ ఉంటే, అనేక మంది తృప్తిపరుస్తూ ఉంటే, మరి దీని స్థానికులుగా హక్కుంటే బిడ్డలని మీరెందుకు రావడం అని తప్పనిపడుతుంది. దేవుడు మైపడుతుంది. మన అధికారం కదా, ఇది మన ఆహారం కదా, ఇది దేవుడు ఆహారాన్ని పుట్టించే స్థలం కదా, ఇది పచ్చిక బయలు కదా, ఇది జీవజలములు పారే ఊట కదా, ఇది నిత్యము ఊటే ఊట కదా. మరి మీరెందుకు సేద తీర్చుకోవడం లేదు? మీరెందుకు భుజించడం లేదు? మీకెందుకు ఆశ లేదు? మీరెందుకు రావడం లేదు? ఎందుకు? అనేక మందిని తృప్తిపరిచే ఆహారం నువ్వెందుకు బలవంతంగా మారడం లేదు? దీనికి బలం లేదు. నీలో ఒకరికి ఊచదయ్యా, ఒకరి గుడి కన్నా, ఒకరి కుంటి కాళ్ళు, అవయవాలన్నీ బాగలేవు. కారణం ఏంటి? సరైన పోషకాహారము తీసుకోవడం ఉంది, దొరుకుతుంది దేవుని సంఘంలో. అనుదినము ఉన్న తింటాడు, ఎంత కావాలంటే అంత ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ తినడంలో ఏమిటేసిందా? ఇప్పుడు నవీన్ వచ్చాడు మా ఇంటికి, రోజు మాంసం చేపలు పెడితే నవీన ఏమిటైనా ఏమంటావు? అత్తమ్మ ఈరోజు ఎవరన్నా కారం చేసి పెట్టు. తిని నేను తినలేకుండా నాకు ఎర్రగారం కావాలి, పచ్చడి పెట్టుకుని కావాలి, గెంజి నీళ్ళు కావాలి. ఈసారి సర్వం లేదు.
ఏమన్నా ఎగుడు పడుతుందా మీకు? కానీ లోక సంబంధమైన ఆహారం ఏమిటి ఉంటుందేమో కానీ ఆత్మీయ సంబంధమైన ఆహారాన్ని దేంతో పోల్చాడమ్మా దాన్ని చెప్పండి. ఇంకా అమ్మో దాని దేంతో పోల్చాడు బేరము? ఇంకా కురువు మెదడు ఎంత తిన్నా ఏమి చేస్తుందా? రోజు తిన్నా ఏమి చేస్తుందా? ఒకళ్ళు ఏమి చేసినా కాసేపు అటకాయించుకొని గుట్టకాయించుకొని అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళా దాని సంగతి నువ్వు చూస్తావు కదా. నీ జీవాకు అదంతా రుచిగా ఉంటుంది కదా. మా హాల్యము తెలుసు, అలాంటి కుటుంబంలో వచ్చింది. అప్పుడు మెదడు తిని 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 ఇప్పుడు మావాడి మెదడు తినేస్తుంది. దొరకేనా? మీరు అది చేయాలి అక్కడ అయినా అయ్యో చెప్పండి ఒకసారి. ప్రియులారా, దేవుడి వాక్యం ఏమిటో ఎందుకనగా ఇది ప్రతి దినము ఉబికే నీరు, పాత నీరు కాదు. ఇది జీవజలంలో ఊట. ఇది అనుదినము క్రొత్త నీరు వస్తూ ఉంటుంది. పాత నీరు వస్తూ ఉంటాయి, క్రొత్త నీరు వస్తూ ఉంటుంది. అనుదినము కొత్త కొత్త రుచులు, షడ్రుచులు. ఆహా, ఆ ఫ్లేవరే వేరు, ఆ రుచే వేరు, ఆ జిహ్వా వేరు. అది అనుభవించే వాళ్ళకి, తినే వాళ్ళకి రుచి వస్తుంది కదమ్మా. ఒక అమ్మంట ఇలాగ కొత్త ఇంటికి పోయినట్ట. అమ్మ చెప్తా ఏమో నువ్వు కూడా ఏమో రేపు పొద్దునట్ట అల్లుడు తీసుకుంటావు మా ఇంటికి. కొత్త ఇంటికి తీసుకొచ్చి కూతురు కొడుకు అల్లుడు 16 రోజులు పండగ అయిపోయింది, ఇంటికి తీసుకొచ్చింది. అంతకుముందు కూడా బాగా ఉండి పెట్టేదంట వాళ్ళ అత్తగారు. ఇదే కొంచెం వెరైటీగా చేసిందంట. 16 రోజులు అయిపోయిందా, పాత్రలు అయిపోయింది, కొంచెం అయిపోయిందా. ఇప్పుడు నవీన్ ఎవరన్నా కొత్త అంటారా? నా అంటలే పాపం, మేము అనాలా అయ్యా కొత్త పేరు. కానీ అర్థం ఏం చేసిందంటే అనుభవం కాలేదు. ఆయన మీ ఎత్తకదు ఒకళ్ళు ఒక అత్త గురించి చెప్తాను, మీ గురించి. మంచి వంటలన్నీ వండి అమ్మ ప్రసాద్ వాళ్ళ ఆయన్ని బజార్కి పంపించి ఇలా అల్లుడు వస్తున్నాయా, ఇన్ని రోజులు వచ్చి వంటలు కాదు. నేను యూట్యూబ్లో చూశాను. అమ్మ యూట్యూబ్లో చూసిందంట. యూట్యూబ్లో చూశాను. మళ్ళీ వంటలు ఆడుతున్నారు, ఆ ఫ్లేవర్ వచ్చేటట్టు చేస్తాను నేను. నువ్వు పోయి మటను, చికెను, నాటుకోడి, ఇంకా రొయ్యలు అన్నీ తీసుకురావాలంట. వాటికి కావాల్సినవన్నీ యూట్యూబ్లో రాసుకుంటాట. నూనె వేయాలా, పచ్చిమిరపకాయలు వేయాలా అని చెప్తారా వాళ్ళ అన్నీ రాసుకుంటాలి. ఎందుకు? అల్లుడు గారి కొత్త వంట పెట్టాలని, రుచికరమైన వంట పెట్టాలని ఆశ పాపం. ఆయన పోయాక తెచ్చాడు. ఏమో ఆ రాసుకున్న కాగితం జనం బాగుంటుందట. ఏ రాసుకున్న కాగితం ఎట్ట వండాలని రాసుకుంది కదా, అది పోయింది. అర్థం కావాలా, మళ్ళా దీన్ని చూసింది. అది యూట్యూబ్లో మళ్ళీ కనపడటంలే. యూట్యూబ్లో సేవ్ చేసుకుంటే కనపడుద్ది. అవి మారిపోతూ ఉంటాయి కదా. ఏం చేస్తుంది అర్థం కాల. అల్లుడు వచ్చి కూర్చోన్నాడు రెడీగా. కుమార్తె ఉంది, అల్లుడితో ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు. ముందే చెప్పేసిందంట కూతురికి, మాయ్ ఇవాళ మీ ఆయనకి ఎట్లా వంట పెడతారు చూడు, నేను యూట్యూబ్లో చూశాను, 4 రకాల వంటలు వస్తాను చెప్పిందంట. సరే అబ్బా వాళ్ళ ఆయన కావాలని చెప్పలేదు, ఆయన నోరు ఊరిపోతా ఉందంట. మా అత్తమ్మ బాగా ఉండద్ది, ఈరోజు ఇంకా బాగా ఉండద్దు అంటే మా రాయిలో ఇలాగా ఎట్లా చేస్తారో అని నేను కదా ఆశపడ్డాడు. చెవులు మాట వెతుకులు పెట్టింది ఒకరోజు. చిన్నపిల్ల మీకు తెలీదు మా ఇంటికాడ. అట్లా ఏమది వంటకం ఎట్లేసిందంటే ఏదో జ్ఞాపకానికి వచ్చేసింది. ప్రియులారా, తెచ్చి అల్లుడి దగ్గరికి పెట్టింది. అయ్యా రా అమ్మాయి, అల్లుడు గారు తెలుగు అంటే ఆమె లేదుగా, అంత సరుకు లేదుగా. చదివేసి నువ్వు రావులే, ముందు అల్లుడు కూతురు మీరు కూర్చోడమ్మా. అయ్యా నువ్వు కూడా తర్వాత ఎందుకు నేను కూడా కూర్చుంటానేమో అనుకుంటా. అలే ముందు అల్లుడు చూడాలా, నాకు చెప్పాలి ఎక్కడో.
ఇంకా అల్లుడు నోట్లో పెట్టుకుంటే ఆ రుచి చెప్పలేక ఏడవలేక కన్నీళ్ళు కాలిపోతాడు. పక్కన కట్టిగా దొరుకుతుందండి. మరి ఏంటయ్యా ఏం లేదు నీకు ఎంత అయ్యో నేను చేసిన ఆ వంట ముందు ఆనంద మాట్లాడుతాడు అల్లుడు చూడురా. అసలు ఎందురా కథ అని అంత తీసి నోట్లేసుకుంటాడు. నాలాంటి వాడు పఠామని కొట్టినట్టు చెప్ప మళ్ళీ మరి బాబు నువ్వు వేయటాడు ఆయన కోట్లో పోయి చేస్తాను. అప్పుడు పైకి లేచి ఉప్పు 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 అనుకుంటా పట్టి నీళ్ళు తాగిందండి పాపం బిడ్డ. కావున పిల్లరా అది లోక సంబంధమైన రుచులు. షడ్రుచులు చేయాలన్నా వెరైటీ ఫేవరెట్లు చేయాలన్నా లోక సంబంధాలు ఆ విధంగా ఉంటాయి. కానీ దైవికంగా ఇది నూతనంగా భూమికే నీరివి. అన్నీ చెప్పండి ఒకసారి. దేవుని వాక్యం ఎవరి నేను ఈ మాట ఈ పచ్చిక బయలు లేకపోతే యెహోవా నా కాపరి అనేది ఎన్నిసార్లు చెప్పుకుంటామో తెలియదు, ఎన్నిసార్లు ప్రసంగాలు చేసుకుంటామో తెలియదు. కానీ ఈ దినం దేవుడు ఒక నూతనమైన శైలిలో ఒక నూతనమైన విధానంలో ప్రభు జీవజన్మల నూతనగా నూతనమైన ఆలోచనలు, నూతనమైన కృపలు, నూతనమైన ఆశీర్వాదాలు ఈ పచ్చిక బయలు నుంచి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఒక వెరైటీ ఆహారం కావాలంటే ప్రభు సన్నిధిలోనే దొరకదు. ఆత్మీయ ఆహారం లోక సంబంధమైన ఆహారం కాదు. ఆత్మీయ సంబంధమైన ఆహారం దొరికే చోటు ఆయన మందిరము. జీవజలము దొరికే చోటు ఆయన మందిరము. ఆశ్రయం దొరికే చోటు ఆయన మందిరము. గాఢంత కాలంలో నువ్వు ప్రయాణం చేస్తున్నా దుడ్డు కన్ను దొరికే చోటు ఆయన మందిరము. గాఢంత కాలంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నా దండము దొరికే చోటు ఆయన మందిరము. శత్రువులున్నా శత్రువుల దగ్గర కూడా సమాధానం ఇచ్చే చోటు ఆయన మందిరము. ఆయన మందిరంలో 15 ఆశీర్వాదాలు ఉన్నాయి. చెప్పండి అంటూ దేవుడు బయలుపడతాడు. అమ్మా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? ఒకసారి చెప్తా ఉండండి. అవి చెప్పి నేను ముగిస్తాను. 15 గురించి ఎవరైనా తల్లే తూకిగా చెప్పి ముగిస్తాను. 15 ఆశీర్వాదాలు. ఒకటి లేమి కలగదు. లేవంటే ఏంటి? కరువు కలగదు, కొరత కలగదు, పొదువు కలగదు. 2 పచ్చికరాల తోటలు దగ్గర పనులు చేస్తాడు. 3 శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. 4 నీ ప్రాణానికి వేల తీరుస్తాడు. 5 నీతి మార్గంలో నిన్ను నడిపిస్తాడు. 6 ఏ అపాయానికి కూడా నువ్వు భయపడవు. 7 ఆయన నీకు తోడై ఉంటాడు. 8 ఆయన దుడ్డు కర్ర నీకు తోడుగా ఉంటుంది. 9 ఆయన దండము నిన్ను ఆదరిస్తుంది. 10 శత్రువుల ఎదుట నీకు భోజనం పెడతాడు. తర్వాత నూనెతో, తర్వాత నీ గిన్నె, తర్వాత నీకేం కలుగుతాయి? కృపాక్షరములు. చివరిగా ఎక్కడ నువ్వు నివాసం చేస్తావో దేవుని మందిరములో, దేవుని మందిరములో. హల్లెలూయా. ఏమండి ఈ 15 రకాలైన ఆశీర్వాదాలు దొరికే చోటు దేవుని మందిరము. కాబట్టి చిరకాలము నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అయ్యా ఎక్కడో గాలి మేళం వల్ల నేను ఇందాక చూసా. ఎక్కడో పేపర్లోనే ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు సండే బుక్ ఇచ్చాడు. ఆ సండే బుక్ ఇచ్చినప్పుడు గాలి మేడలు అనేది పెద్ద అంటే దాదాపు 250-300 అంతస్తుల అప్స్టేజ్ వాటికి గాలి మేడలు అని పేరు పెట్టారట. ఆ గాలి మేడలు ఉండే చోటికి విహారయాత్రలుగా కొన్ని వేల మంది పోతున్నారట. ఎక్కడో అలాంటి గాలి మేడలలో ఆకాశంలో ఒకటి పెళ్లి చేసుకోవడానికి స్థలం లేక యాడికి పోయి పెళ్లి చేసుకోవడం అవి తెలుసా? అంతరిక్షానికి పోయి పెళ్లి చేసుకున్నట. ఒకడు విమానంలోకి పోయినాడు పెళ్లి చేసుకోవడానికి. భూలోకంలో చూడకూడదు, ఆకాశంలో ఎగరతా గాలి ఎగరతా
నేను తాలిబొట్టు కడతానని ఒక్కొక్క గురికి ఒక్కొక్క ఆలోచన. కానీ నువ్వు ఎక్కడ ఎన్ని అనుభవించినా దావీదుకు లేని లోపం ఏం లేదండి, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన అంటాడు, అయ్యా నాకు ఎన్నున్నా నీ మందిర ద్వారం ఉన్నదా నిలబడట నాకు. అబ్బా ఎంత ఆశమ్మా, అయ్యా నీ మందిర ద్వారం ఉన్నదా నిలబడితే చాలయ్యా, నాకు ఈ లోపల ఎన్నున్నా పర్వాలేదయ్యా, అన్నీ ఇచ్చావు దేవా, నీ మందిరంలో నేను నివాసింపజేయాలా, నీ మందిరంలో నా నివాసం ఉండాలి ఆయన, అది నా ఆశ, నా కోరిక. హల్లెలూయా చెప్తావా? చప్పటి కొడుతూ దేవుడి పరిపత్రం. ఇలాంటి ఆశ కలిగి నేను జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తిస్తూ మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అన్ని ప్రభు ఇస్తాడు. నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ దేవుడు తీరుస్తాడు. నీకేది కావాలో యేసయ్యకి తెలుసు. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయన ఎప్పుడు తలగానే ఉంచుతాడండి, తోక ఎప్పుడు ఉంచాడు. కానీ నువ్వు మర్చిపోతూ ఉన్నావు. అది దొరికే చోటు ఎక్కడ అంటే దేవుని మందిరము. చంపడబడితే దేవుడు భయపడతాడు. 15 ఆశీర్వాదాలు దొరికే స్థలము దేవుని మందిరము. దేవుని మందిరము నిర్లక్ష్యం చేసిన వాడి ఇల్లు దేవుడు నిర్లక్ష్యం చేస్తాడట. దేవుని నివాస స్థలమును పాడు చేసేవాడు ఆయన నీ నివాస స్థలాన్ని పాడు చేస్తాడట. పాడు చేయము కానీ మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. నిర్లక్ష్యం అంటే ఆరాధనకు రాకుండా ఉండడమే నిర్లక్ష్యం. పోదాములే అనుకోవడమే నిర్లక్ష్యం. దేవుని యొక్క ఆరాధన కంటే లోక సంబంధమైన వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నావా, అది నిర్లక్ష్యం. కానీ ప్రివిడ దేవుని మందిరంలో దొరికే 15 రకాల ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు. ఇంకా ఎంత డెవలప్ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు తెలుసా? నేను నీ కుటుంబాన్ని నీ బిడ్డలు ఎన్ని ఆశీర్వాదాలు ఆయన దాచిపెట్టున్నాడంటే అవి నీ కంటికి కనబడవు, చెవులకు వినపడవు, నువ్వు చూడలేకున్నావు. కానీ అత్యధికమైన ఆశీర్వాదాలు ఆయన నీ కోసం తెచ్చిపెట్టున్నాడు. నువ్వు తీసుకోవడమే తరువాయి, నువ్వు ఓపెన్ చేయడమే తరువాయి. కానీ నువ్వు ఓపెన్ చేయడం లేదు. నువ్వు ప్రభు మందిరంలోకి రావడం లేదు. దేవుని మందిరంలో మోకాళ్ళు ఉండడం లేదు. దేవుని మందిరంలో ప్రార్థించడం లేదు. దేవుని ఆరాధనలు జయప్రదం చేయడం లేదు. సేవలో ఒక సేవ కలిగిన బిడ్డలు వాడబడ్డం లేదు. సేవ అంటే ఏమనుకుంటున్నారు? దైవజనుడు చేసేదే సేవ కాదు. ప్రతి విశ్వాసీ సేవ చేయాలి. చప్పట్లు దేవుడు భయపడతాడు. సేవలు 4 రకాలు ఉన్నాయి. వాక్యం చెప్పేదే సేవ కాదు. దేవుని సంఘంలో పరిచర్య చేసేది సేవే. దేవుని సంఘానికి కావాల్సింది సమకూర్చేది సేవే. దేవుని సంఘంలో ఏ పని చేసినా సేవే. అని దేవుడిని నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను నీకు తెలుసా? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు ప్రభు దగ్గర రావాల్సిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు? నువ్వు పోగొట్టుకోవడం కాదు, నీ బిడ్డలు ఆశీర్వదించబడ్డాలే నీ నిర్లక్ష్యం వల్ల. నీ బిడ్డలు దీవించబడ్డాలే నీ నిర్లక్ష్యం వల్ల. ఎందుకు ప్రార్థన చేయడం నిర్లక్ష్యంగా ఉన్నావు? ఎందుకు దేవుని ఆసక్తి చూపించడం? ఏమి ఆశపడుతున్నావు? నాకు అయ్యేది ఈ లేదు, అది కావాలా, ఇది కావాలా, అన్నీ ఇస్తానమ్మా. ముందు గోకాళ్ళు, ముందు ప్రార్థించు. నీకు అన్ని ప్రభు సిద్ధపరుచున్నాడు. నీకు ఏ పొదువ దేవుడు చేయడు. నీ బిడ్డలని ఏ పొదువ దేవుడు నీ బిడ్డలకి ఇవ్వడు. ఎప్పుడు ఏ కార్యం జరిగించాలో ప్రభు జరిగిస్తాడు, దేవుడు ఇస్తాడు. అయితే మొదట ఏం చేయాలమ్మా? మొదట చెప్పడమ్మా, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో అవన్నీ నేను అనుగ్రహిస్తాను. హల్లెలూయా చెప్తామా? స్తోత్రాలు చెప్తామా? ప్రభువా చిరకాలం నీ మందిరములో నివసించే ఆత్మతో నన్ను నింపు అని ప్రార్థన చేయండి. దావీదు కలిగిన ఆశ, ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా.
ఆశ ఉందయ్యా నా కోరిక తీసయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమియ్యా ప్రత్యుత్తరం ఇవ్వాలి ప్రత్యుత్తరం ఇవ్వాలి కావున ప్రియులారా ప్రత్యుత్తరం ఇవ్వాలి దేవుని దగ్గర ఒక ఆశ ఉంది దేవుని దగ్గర ఒక ఆశ ఉంది సరేనా అయిపోయింది లారా అయిపోయింది అయిపోయింది తర్వాత మాట్లాడుకున్నాం కాబట్టి ప్రియులారా ఆశ కలిగి దేవుని కోసము మనం జీవించుదము కాక అలాంటి కృప నా ప్రియుని యేసయ్య మనకు దయచేయును గాక దేవుని వాక్యం దీవించును గాక ప్రార్థన చేసుకుందాం వేరమా ప్రార్థన చేయమా వాక్యం వేద్దాం ప్రభు గడిచిన భద్రం దాచి దాచి కాపాడడానికి స్తోత్రాలు నాయన తండ్రి నన్ను వారమంతట్లో నమ్మదగిన దేవుడుగా అయ్యా నడిపించే దేవుడుగా ఆశీర్వదించే దేవుడుగా మమ్మల్ని అందరినీ కాచి కాపాడడానికి అయ్యా మీ సన్నిధిలో చేరడానికి ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్యం పట్టిపోతుంది ఇంతవరకు దాసుని ద్వారా వెళ్ళిన అయ్యా తండ్రి నేను అమూల్యమైన వాకులు పట్టిస్తాను జీవితాల్లో మా కుటుంబాలకు అందరూ కూడా మీ సన్నిధిలో ఉపయోగించాలి ఈ మందిరానికి రావాలని ఆశపడాలి ఈ మందిరంలో ఉండాలని సరే మేమందరం సరే తీర్మానం చేసుకుంటున్నాం మందిరంలో కొంచెం ఆశీర్వాదాలను పొందుకొని అయ్యా క్షేమాలు దావీదు మహారాజు ఏవైతే మందిరంలో నేర్పించాలని కోరుకుంటున్నాడో ఆ విధముగా మేమందరం కూడా అతను చేసుకుంటారు ఆలోచనతో అలాంటి తపన కలిగి బ్రతకాలినైనా ఈరోజు ఈ లోకంలో ఈ యొక్క అవకాశాలు లోక జీవితంతో బ్రతుకుతామని నేను ఒకరోజు హఠాత్తుగా చనిపోతేనైనా మా స్థితి ఏంటి మేము ఎక్కడ ఉంటామో ఒక్కసారి మేమందరం ఆలోచించి తెలుసుకున్నాము నాయన సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాం ఈ లోకంలో ఈ మందిరంలో నివసించాలని గాఢమైన కోరిక గాఢమైన ఆశ నాయన సంతోష పెట్టాడు మీ ఆనందపరిచేవాడు మనం స్థితించి ధరపరిచేవాడు ఎక్కువ మందరం దయచేయమని వర్తమానం చెప్పిన విలాసులు గురించాల్సిందని ఇంకా మీ పరిచర్యనైనా ఘనంగా చేయడానికి మంచిగా నాయన వాడుకోండి మంచి ఆలోచన దయచేయండి మీ జ్ఞానంతో మీ తెలివితేటలు పడిన ఆయన అనేక మందిని నశించి మన ఆత్మలో అందరి నిమిత్తం ఆరంభించి ప్రార్థించి సంగం అందరం ఉండాలి అలాగే విలాసులు కూడా ఉండాలి అలాంటి కృప అందరికి దయచేసి ఈ యొక్క తల్లి కృపలో మేమందరం బలంగా నీ సాక్షులుగా ప్రతి కృప దయచేయండి పెట్టాడు